థ్యాంక్ యూ అన్న. హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు అబ్బాబాపు ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ బటన్ని గట్టిగా ప్రెస్ చేయండి. మమ్మల్ని ఇప్పటిలాగే సపోర్ట్ చేయండి అడ్వాన్స్గా. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. గంతలాగెత్తవేంది నువ్వు తొక్కేశారమ్మా లోకల్ పార్టీ. నువ్వు ఎప్పుడు చెప్పు, ఇప్పుడు నేనా అబ్బా నా మీద ఫోకస్ చేయమని చెప్తా. తెల్లగా మనసు ఎంత ప్యూరో నీ మాటలు కూడా అంతే ప్యూర్ ఉంటాయి. నువ్వు నా మీద చూపించిన ప్రేమ వెన్నెల తెలుసే, నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ సింగర్ నా వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ సింగర్ నా వెల్కమ్ బ్యాక్. వెల్కమ్. హలో అండి, హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మీ సింగర్ ముకుంద. సో చాలా మందికి జాను అక్క తెలిసే ఉంటుంది. సో నేను ఎప్పుడు చూసేదాన్ని వీడియోస్లో, సోషల్ మీడియా ద్వారానే నాకు జాను అక్క తెలుసు. సో ఇక్కడ మేము హైదరాబాద్లో టీ హబ్లో ట్యాక్స్ ఫిల్లింగ్ ఇండియా ప్రెజెన్స్ నేషనల్ బిజినెస్ అవార్డ్స్ అనే ఫంక్షన్కి మేము ఇక్కడికి వచ్చినాము. మాకు అవార్డు ఇచ్చినుండే. సో ఇక్కడ జాను అక్కని కలవడం జరిగింది. సో కలిసిన 10 నిమిషాలలో మేము అసలు ఘోరంగా వినలేని అనుబంధం ఏర్పడింది మాకు. సో మస్తుగానం హ్యాపీ అక్క. నీలో నాకు గొప్ప విషయం, నచ్చిన విషయం ఏంది అని అంటే, నీకు నువ్వు గొప్ప గుర్తింపుని తెచ్చిపెట్టుకున్నావు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మంచిగా అనిపిస్తుంటుంది నీ వీడియోలు చూస్తుంటే, మనసుకి హాయిగా అనిపిస్తుంటుంది. ఒక సాదా సీదా అమ్మాయి, పల్లెటూరులో ఉండే అమ్మాయి వీడియోలు చేస్తూ నీ లైఫ్ స్టైల్ చూపించుకుంటూ, అట్ ది సేమ్ టైం ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉండాలని చెప్తూ, ఇన్స్పిరేషనల్గా, అంటే వేరే వాళ్ళకి జాను మోడల్లా ఉండాలి అనే ఇన్స్పిరేషన్ నేను జనాలకు తీసుకొచ్చి, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగానే ఉంది. ఓవరాల్గా నువ్వు సూపర్, అంతే. లవ్ యూ సో మచ్. మాట్లాడిన 10 నిమిషాలే అయినా చాలా పలకరియడంలో కూడా చాలా ఆప్యాయంగా పలకరించను. సో నీ పిలుపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో జాను అక్క మా అక్క, అంతే. కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటా అమ్మా అడిగినవా? ఇంకా అదే ఇక్కడ వస్తుందో అనుకున్నా, వచ్చింది. మీరు అందరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా అక్క పెళ్లి కోసం, నేను కూడా వెయిట్ చేస్తున్నా. సో చేసుకుందామా? జల్దీ పెళ్లి చేసుకో అక్క, నీ పెళ్లి రావాలి. తప్పకుండా చేసుకుందాం. ఎక్కడున్నారో రాకుమారు బావగారు, ఎక్కడున్నా మీరు బాగుండాలి. మా అక్కని ఫేస్ చేస్తే అందుకు రెడీ ఉండాలి. సో మన ముకుంద అందరికి తెలిసిందే. మన ముకుంద ఒక కొంతమందికి తెలుసా? ఓకే, అంటే ఇప్పుడు మన వీడియో ద్వారానైతే అందరికి తెలుస్తుంది. మళ్ళీ ఇంకొక ముచ్చట, నా కోసం ఒక పాట, నీ వైరల్ అయిన పాట, ఇప్పుడు రీసెంట్గా వైరల్ అవుతున్న పాట, నాకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టిన పాట, ఒక సింగర్గా నన్ను గుర్తించిన పాట. ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే, ఉరుముల్ల మెరుపుల్ల నిన్నే రమ్మంటినే, ఓ బావో ఓ బావో చూసి పొమ్మంటినే, నా బావో ఎంట నీసుక పొమ్మంటినే. ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే, ఉరుముల్ల మెరుపుల్ల నిన్నే. పాడు. ఉరుముల రమ్మంటిని మెరుపుల వమ్మంటిని, ఉరుముల మెరుపుల్ల నువ్వే రానంటివి, ఓ పిల్లో నా పిల్లో నా చెల్లో. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్, ఈ స్టైల్లో నువ్వు సూపర్, నువ్వు ఆల్వేస్ సూపర్, అంతే సూపర్. అసలు ముకుంద చెల్లె నాకు అసలు తెలియదు. అంటే ఒక్కటే ఆ సాంగ్, అంటే ముకుంద అంటే పేరున్నా యూట్యూబ్ లో నార్మల్, కాకపోతే అసలు ఎక్కువ తెలియదు. చెల్లె వచ్చిన 10 నిమిషాలకి ఎట్లనంటే, అసలు ఒక సొంత ఇంట్లో అక్క చెల్లెలు ఎట్లుంటారో, మదర్ డాటర్ ఎట్లుంటారో సేమ్ యాజ్ అట్లనే అనిపించింది. తను మౌనితోటి ఎక్కువ, అంటే మౌని నాకు కొంచెం తెలుసు. అంటే నేను ఎప్పుడు ఊర్లో నుంచి సిటీకి ఎప్పుడు రాలేదు, మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ టైం బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఒక నార్మల్ పీపుల్, అంటే ఒక పల్లెటూరు అమ్మాయిని లాగా నన్ను ఎవ్వరు కూడా చూడలేదు. నిజం చెప్తున్నా, ఈ ఒక్క విషయంలో మాత్రం నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా. మా పల్లెటూరు వాళ్ళు కూడా, మా ఊరోళ్ళు కూడా మస్తు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నా తెలంగాణ, మన పల్లెటూరు స్టైల్లో ఇన్వైట్ చేసిర్రు. స్టేజ్ మీద కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చినాక చెల్లె వాళ్ళు
అంటే చెల్లె వాళ్ళకి ఇంత సర్కిల్ ఉంది, వీళ్ళు ఫ్లోక్లో ఉంటారు, అట్లా ఉంటారు కదా, వాళ్ళందరిని వదిలిపెట్టి నా కోసం అసలు ఎట్లా అంటే ఎంత రెస్పెక్టెడ్గా అక్క 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 అంటూ నన్ను కేరింగ్గా చూసుకుంటూ వీళ్ళ ప్రేమ వీళ్ళ చిలిపితనం అన్నీ చూపించుకుంటూ నాకైతే మస్తు నన్ను కేర్ చేసి ఇక్కడికి వచ్చినాక థ్యాంక్ యూ చెల్లె. అంటే తెలియని దాన్ని కదా, సో వచ్చినా కూడా వాళ్ళతో పాటు నన్ను ఎందుకు తెలియదు ప్రపంచానికి నువ్వు చాలా చాలా అంటే నాకు పల్లెటూరు తప్ప పట్నం అంటే చాలా తక్కువ చెల్ల, నేను ఎక్కువ రాను, నాకు ఇల్లే ప్రపంచం. చాలా గ్రేట్, నీ ఊరిని ప్రపంచానికి చూపించు, నీ ప్రపంచాన్ని ఈ ప్రపంచానికి చూపించు. సో థ్యాంక్ యూ చెల్ల. సో ఇట్లనే ఎప్పుడు అవ్వాబాపు యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అక్కను కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. లిటరలీ ఇక్కడ ఒక నార్మల్ ఒక సాదా సీదా లేడీ ఇక్కడ తనని రిసీవ్ చేసుకునే విధానం కానీ, సో తనంతట తాను గుర్తింపు తెచ్చిపెట్టుకుంది, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ గట్స్, నీలో ఒక ఆడ శివంగి. థ్యాంక్ యూ చెల్ల. సో చాలా నేర్చుకోవచ్చు జాను అక్క దగ్గర నుంచి చూసి ఎట్లా బతకాలి, ఎంత ధైర్యంగా ముందుకు పోవాలి అని. సో నాకు బాగా నచ్చేసింది జాను అక్క. సో నేను ఎప్పుడు వ్లాగ్స్ చూసేదాన్ని, రీల్స్ చూసేదాన్ని. ఈరోజు నీతో నీ రీల్లో షేర్ నీ రీల్లో ఇట్లా అంటే నీ వీడియోలో ఇంత గొప్పగా మాట్లాడాల్సి వస్తుంది నీ గురించి నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇదొక మాకు ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు యూట్యూబ్ అంటే. ఈ ఛానల్ మాకు కలవడానికి అయినా మాట్లాడుకోవడానికి అయినా అన్ని విషయాలలో అవ్వబాబు ఛానల్ అయితే మాకు చాలా హెల్ప్ఫుల్ గానే ఉంది అని అనిపించింది. అండ్ ఇంకో విషయం, ఆన్ రిక్వెస్ట్ ప్లీజ్, చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ముకుందా ఫోక్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా రాఖీ పౌర్ణమి రోజు లాస్ట్ ఇయర్ రాఖీ అప్పుడు రాఖీ సాంగ్ పెట్టిన, అండ్ రీసెంట్గా శివుడి సాంగ్ పెట్టిన, శివరాత్రి సాంగ్. చూడండి వాళ్ళు ఉంటే చూసేయండి, చాలా బాగుంటుంది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుందా ఫోక్స్ యూట్యూబ్ ఛానల్. సో నువ్వు కూడా చెప్పేసి, నువ్వు చెప్తే మీ వాళ్ళు బాగా. ఛానల్ ఏంటిది? ముకుందా ఫోక్స్. ముకుందా ఫోక్స్ చూసారు కదా అన్నలు అక్కలు, మన ముకుందా ఫోక్స్ అయితే నేనే ఏం కాదు మన చెల్లె ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసుకోరు. ఇన్స్టా కూడా అదే ఉంటుందా, ముకుందా సింగర్ అఫీషియల్ అని ఉంటుంది. సో నేను ఫాలో అయితే నాతో పాటు మీరు కూడా ఫాలో గారి ఊర్ల అంతే. అంత ముక్కు నాకు ఇక్కడికి వచ్చినా కూడా పోతలేదు, చీమిడి పాడుగా ఇక్కడ నుంచి వస్తుంది. ఏమంటే అంత బాధలో కూడా హెల్త్ బాగాలేకున్నా కూడా పలానోళ్ళు ఇన్వైట్ చేసిల్లని చెప్పి ఇంత దూరం వచ్చి స్పెండ్ చేసి, అది చాలా గొప్ప విషయం. కొంతమందికి ఫేమ్ రాగానే ఏమవుతుందంటే నన్నే ఏం చేసి అట్లా మాట్లాడుకున్నా అంటే ఒక కైండ్ ఆఫ్ దర్పం వచ్చేస్తుంది. అక్క అట్లా కాదు, సో కైండ్ హార్టెడ్ నాకు చాలా బాగా నచ్చింది. నచ్చిన ఒక అంతే ఫిదా అంతే అంటావా. ఇప్పుడు ఈ బ్లాగ్ మొత్తం ముకుందాదే పెడతా నేను, స్పెషల్ వీడియో పెడతా. ఎందుకనంటే అంటే మళ్ళీ మేము కలుస్తామో లేదో, లేకపోతే తన ఇక్కడ పెళ్లికి కానీ ఇప్పుడు మనకి గ్యాప్ వస్తుంది కదా, డిస్టెన్స్ వస్తుంది కదా, ఊరు పోయిన తర్వాత ఈ వీడియో చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అందుకని చెప్పేసి నేను స్పెషల్ గా చెల్లె వీడియో పెడదాం అనుకుంటున్నా. మీరు యూతరని కూడా నాకు తెలుసు, ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయింది, అత్తనే ఉంటది, ఒర్రిచ్చింది. అట్లా ఒక్కసారి కనెక్ట్ అయిన బాండింగ్ నాతోటి ఎక్కడైనా కూడా బ్రేక్ అవ్వదు. నా ప్రేమ అట్లుంటది, మీ అందరికి తెలుసు. సో ఇప్పుడు కదా ఉందామా, టీ హబ్బు కదా, హబ్బు చూసిరా టీ ఒక్కడు అద్దాల మేడలు ఏమో తెలియదు, అక్కడ ఉంది సుష్మా దగ్గర. మమత ఇక్కడ కూర్చొని సీరియస్ అవుతుంది.